హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్ హరీష్. నేను మీ హరీష్. నిన్న నైట్ అయితే చెప్పాను కదా, మనకు పొద్దుగాల 9 వరకు అయితే లోడింగ్ పిలుస్తా అన్నాడని. టైం వచ్చేసి అయితే 10 అవుతా ఉంది. ఆయన అయితే లోడ్ పార్టీ అయితే ఫోన్ ఎత్తట్లేడంట. ఇప్పుడే మన ట్రాన్స్పోర్ట్ అతనికి అయితే ఫోన్ చేశాను. ఆయన ఫోన్ ఎత్తాక మనకైతే లోడ్ అయితే కన్ఫర్మ్ అయిపోద్ది. బాపుది కూడా అన్లోడ్ కూడా అవుతా ఉంది. మ్యాక్సిమం అయిపోతే ఇద్దరం ఒకే లోడ్కి అయితే పోవడానికి అయితే ట్రై చేస్తాం. సో ఈ వీడియోలో మనం ఏం లోడ్ చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఏంటి అనేది అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అనమాట. మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. మరి ఇంకెందుకు కలిసి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. టైం వచ్చేసి 12:30 అయితే అవుతా ఉంది. ఇప్పుడే మనకు లోడింగ్ పెట్టిన పార్టీ వాళ్ళు అయితే ఫోన్ చేశారు. నైట్ అయితే ఫోన్ చేస్తా అన్నారులే, కానీ నైట్ ఏం ఫోన్ చేయలేదు. ఇప్పుడే ఫోన్ చేయడం అయితే జరిగింది. లోడింగ్ లొకేషన్ కూడా మనకు పంపించారు అనమాట. లోడింగ్ లొకేషన్ పంపించారు. తీరా ఇక నేను లోడింగ్కి బయలుదేరదాం అనే టైంలోనే మనకు గ్రీజ్ కొట్టి అన్న అయితే రావడం అయితే జరిగింది. సో గ్రీజ్ అయితే కొట్టించేసుకొని బయలుదేరితే పని అయిపోద్ది అని చెప్పేసి నేనైతే ఇక్కడనే ఏముంది, ఒక పావు గంట అయితే మనకు గ్రీజ్ అయితే కొట్టడం అయితే కంప్లీట్ అయిపోద్ది. మొత్తం దుమ్ము పడితే బ్రష్ తోటి క్లీన్ చేసేసి గ్రీజ్ అయితే కొడతా ఉన్నాడు. సో బాబు బండి అయితే ఇంకా అన్లోడ్ కాలేదు. నాకు తెలిసి ఇంకొక గంట పట్టొచ్చు, అర్ధగంట గంట అయితే పట్టొచ్చు. ఒక 120 బ్యాగులు ఏమో ఉన్నాయని అయితే చెప్పాడు ఇంతమంది ఫోన్ చేసినప్పుడు. లేకపోతే ఆల్రెడీ అయిపోయింది కావచ్చు. లోడింగ్ కూడా 2 బండ్లకు అయితే అడిగిన. ఫస్ట్ అయితే నువ్వు రా, ఒక బండికి ఈరోజు చేస్తా, ఇంకో బండికి రేపు చేస్తా అని అయితే మనోడైతే చెప్పడం అయితే జరిగింది. ఒకవేళ రేపు ఆ బండి కన్ఫర్మ్ చేసాడు అనుకోండి, ఈరోజు మనం వెళ్ళి లోడ్ చేసుకొని అక్కడనే పక్కకైతే ఆపేసుకొని పడుకుంటా. మళ్ళీ బాపు వచ్చి బాపు అక్కడ లోడ్ చేసుకున్నాక ఇద్దరం కలిసి మళ్ళీ బయలుదేరేటట్టు అయితే చూస్తా. బాబు అయితే నేను కోళ్ళ మీద కన్నా తౌడు కన్నా నేను పోతా అని చెప్పేసి అయితే బాబు అంటానులే, కానీ సరే చూద్దాం, మరి బాబు ఇష్టం. ఇదైతేనో కిరాయి బాగానే ఉంది. 1800 అయితే రాస్తా ఉన్నాడు హైదరాబాద్ జీడిమెట్లకు. నార్మల్గా వేరే కిరాయిలు చూసుకుంటే 1600 1500 అట్నే చెప్తా ఉన్నారు. సో నాకు తెలిసి ఇదే బాగుంది. 1800 జీడిమెట్ల కంటే డైరెక్ట్ పార్టీ కిరాయి అయితే మాట్లాడినా అనమాట నేను. సో దాని డీటెయిల్స్ కూడా మీకైతే చెప్పే ప్రయత్నం అయితే చేస్తా లోడ్ అయిపోయాక. సో బయలుదేరిపోదాం. మా బామ్మర్ది గారు అయితే మొత్తం ఫోన్లోనే బిజీగా ఉంటాడు. మరి ఎవరితో మాట్లాడుతాడా, ఏంది ఏం కథ ఏం అర్థం కావట్లేదు. మళ్ళీ సిగ్గు ఎక్కలేని సిగ్గు వీనికి. కానీ చెవు అడ్డం పెట్టి మరీ మాట్లాడతాడు ఏంటిదో మరి. పోనీ సిగ్గు. బాపు బండి కూడా అన్లోడ్ అయిపోయి అయితే వచ్చేసింది. నాకైతే రమ్మనైతే చెప్పాడు పార్టీ అతను, కాకపోతే నేనే ఆగాను. బాపు వస్తాడు కదా అని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేస్తే ఒక 10 నిమిషాలు పావు గంటలో చెప్తానైతే అన్నాడు అనమాట. ఇట్రా, ఈ ముందున్నద్దా, ఈ ముందు లోపల పోని, ఈ ముందు లోపల పోని, ముందు లోపల పోనిస్తావా? ఆ ముందు పెట్టుకో, ఆ ముందు ఖాళీ ఉండి నేను వస్తానప్పా వెనకనే. 10 నిమిషాలలో చెప్తా అన్నాడు. బెంగళూరు ఉందట 3000. బెంగళూరు 3000 ముంగట ఆదాంపా. సో ముంగట ఆపవని అయితే చెప్పిన. ఒకసారి పోయి మనం కూడా ఫోన్ చేసి మరి హైదరాబాద్కి దొరుకుతుందా ఏం కదా అని కనుక్కొని, దొరికితే 2 ఒకసారి హైదరాబాద్కి పెట్టేస్తే అయిపోతుంది. హైదరాబాద్కి వస్తుంది, కాకపోతే 2 ఒకరోజు వేరు అయితే లోడింగ్ అని చెప్పేసి అయితే అన్నాడు. ఇవాళ ఒక బండి అయితే రేపు ఒకటి అయితే అని చెప్పేసి అయితే అన్నాడు. ఒకసారి అయితే కనుక్కుందాం మళ్ళీ ఒకసారి. 10 నిమిషాల తర్వాత అయితే ఫోన్ చేయ అన్నాడుగా. ఇంతసేపు ఖాళీగా ఉండి ఇప్పుడే ఫుల్ ట్రాఫిక్ అయింది కదా ఇది. నేను రాత్రి నుండి ఉంటాను, ఎవడేమన్నా నన్ను. సరే మరి నేను బయలుదేరుతా లోడ్కు. సాయంత్రం వరకు చెప్తా అన్నాడు. 1800. 1800 అంటే ఎంత? లోడింగ్ లేదు, లోడింగ్ 300 200 300 అవుతుంది. ఏ షాయమాములు అక్కడ అమ్మాలి. హైదరాబాద్లో 100 తీసుకుంటారు కాబట్టి అనుకోడు. సరే నేను బయలుదేరుతా, డీజిల్ కొట్టించుకొని పోవాలి. 45. వేరే ఏదైనా చూడు, వేరే ఏదైనా ఓకే అయితే దాన్ని పెట్టు. గుడ్డిపోరి నుండి ఎంత రాస్తాడు? 17 రాస్తాడేమో, 17 16. మనకైతే లొకేషన్ అయితే పంపించిండు. ఆ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. బాపుకి కూడా మాట్లాడినలే, కానీ సాయంత్రం వరకు కన్ఫర్మ్ చేస్తానైతే అన్నాడు అనమాట.
సో సాయంత్రం వరకు కన్ఫర్మ్ చేస్తే ఇక తర్వాత చూద్దాం. మనకు వచ్చేసి మనం బండారా దగ్గరికి అయితే వెళ్ళాలి. ఏంటి ఇది, ఇక్కడ ఏం కంపెనీ ఉన్నట్టు కూడా అవపడతలే ఇక. సరే బయలుదేరదాం. ఫస్ట్ అయితే డీజిల్ కొట్టించుకొని 56 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది ఇక్కడ నుంచి. చాలా రైట్. బాప అయితే పెడితే డైరెక్ట్ మనం పెట్టిన లోడ్కే పెడతాడు, లేకపోతే వేరే కోళ్ళ మేత అది ఇది అయితే మన రెగ్యులర్ దోలే లోడింగ్స్ అయితే ఉంటాయి, అటైతే వెళ్ళిపోతాడు. సాయంత్రం వరకు అయితే చూడడు నాకు తెలిసి. సరే సరే, బ్రహ్మపురి పోతా అంటేనే ఉన్నాడు ఆల్రెడీ. డైరెక్ట్ బ్రహ్మపురి పోతే అక్కడ నుండి కోళ్ళ మేత అవుతుంది. కోళ్ళ మేత మన నూజివీడు జంక్షను అటు ఇటు అయితే వెళ్ళిపోతాయి. మనకు 56 కిలోమీటర్లు అయితే ఉంది లోడింగ్ పాయింట్. ఫాస్ట్గా పోతే ఫాస్ట్ లోడ్ అయిపోద్ది. డీజిల్ వచ్చేసి మనకు మొత్తం 25,000 అయితే నేను కొబ్బరికాయ లోడ్ తీసుకొని వచ్చేటప్పుడు అయితే కొట్టించుకొని రావడం అయితే జరిగింది. 25,000లో అంటే నేను స్టార్టింగ్లో మనకు రెడ్ పాయింట్ వరకు అయితే ఉండేది, ఆ రెడ్ పాయింట్ వరకు మళ్ళీ ఇప్పుడైతే వచ్చిందనమాట. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ అయితే చేస్తాను, ఎందుకంటే ఇక్కడ మహారాష్ట్రలో రేట్ తక్కువ అని మన ప్రతి వీడియోలో మీరు చూస్తూనే ఉంటారు కదా. సో ఇక్కడ 90 రూపాయల చేంజ్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేసేసుకుంటే మళ్ళీ మనం అన్లోడ్ పాయింట్కి వెళ్ళి లోడ్ కూడా చేసుకొని అయితే రావచ్చు అనమాట. ఇక్కడ ఫుల్ ట్యాంక్ అయితే చేసేసుకొని బయలుదేరిపోయాను. ఇటు సైడ్ పైన ఎగువ ప్రాంతాలలో వర్షాలు భారీగా రావడం వల్ల ఇక్కడ కిందికి వాటర్ అయితే ఫ్లో చూడండి స్టార్ట్ అవుతూ ఉంది. ఇంకా కొన్ని రోజులు పోతే వర్షాలు ఇంకా ఎక్కువైపోతే మొత్తం ఆల్మోస్ట్ ఈ బ్రిడ్జిలు మొత్తం దగ్గరికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట వాటరు. సో ఆ విధంగానైతే ఉంటుంది. సో గైస్, ఇప్పుడు మనం లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ ముందట చూసారు కదా, లోపలికి వెళ్తే మనకు లోడింగ్ పాయింట్ అనమాట. ఐరన్ లోడింగ్. ఐరన్ ఇది వచ్చేసి సన్ ఫ్లాగ్ ఐరన్ అండ్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ అని అయితే ఉంది. ఇక ఈరోజు సండే అని చెప్పేసి నాకు తెలిసి ఈ వీడియో మంగళవారం అప్లోడ్ అవుతుంది అనుకుంటా, ఎందుకంటే రేపు జర్నీలో ఉంటాం కదా. సో మా బామ్మది కానీ చికెన్ కొట్టించుకొని రారా అంటే చూడండి ఎంత పెద్ద కొట్టించుకోవచ్చు. ఇటో మళ్ళీ సిగ్గు లేకుండా వీడియో తీసుకుంటే అవుతాడు చూడు. ఇగో దీన్ని ఎట్ట తినాలిరా, ఇది పెద్ద కొట్టించుకొస్తే పోతాం మరి సపరేగా అయిపోయింది. బట్ ఏమైపోయాను ఉడకదురా, ఏమంటారు దాన్ని, చికెన్ బిర్యానీ. మళ్ళీ చిన్న నాకే ఉపాయాలు చెప్తాను వాడు ఎట్లా చేయాలి ఏం కథ అని. అన్నం అయితే అవుతా ఉంది. మనం ఆఫీస్కి అయితే ఫోన్ చేసినాం అనమాట, లొకేషన్ రీచ్ అయినామని చెప్పేసి. అక్కడనే ఉండు, నేను లోపల వాళ్ళతో మాట్లాడేసి పంపించేస్తా లోపలికి అని చెప్పేసి అన్నాడు. మరి లోపల గ్యాస్ అలౌడ్ ఉందో లేదో అని చెప్పేసి సప్పుడేక ఇక్కడనే అన్నం కూర అయితే వండుకుంటా ఉన్నాం. మబ్బు అయితే చేస్తూ ఉంది, ఒకసారి అటు చూడండి. మబ్బు అయితే ఘోరం అంటే ఘోరంగా చేస్తుంది. మరి వర్షం వస్తే లోడ్ అవుతుందా కాదా అనేది అయితే తెలియదు. కాకపోతే లోడింగ్ అయితే 24 అవర్స్ అయితే ఉంటుందట. నిన్న చెప్పిండు 24 అవర్స్ లోడింగ్ ఉంటుంది ఏం కాదు అన్నాడు. సో నైట్ లోడ్ అయినా కూడా తెల్లారి అయితే బయలుదేరచ్చు. మంచిగా చికెన్ వండుకొని తినేసి ఇక లోపల లోడింగ్ వెళ్తే పోయి లోడింగ్ దగ్గర పెట్టేసుకొని ఒక స్లీప్ వేయాలి మళ్ళీ, లేకపోతే నైట్ డ్రైవింగ్ చేయాలిగా. మళ్ళీ నిన్న నైటే 12ంటికి పండుకుంటే పొద్దుగాల సూర్యుడు వచ్చి 5:30కు లే పడుకో ఎంతసేపు పంటామని చెప్పేసి మొఖాన్ని 10 ఎదురుగా పండుకున్నాం అన్నమాట నైటు. ఇక మళ్ళీ ఇప్పుడు ఒక 50 కిలోమీటర్లు వచ్చినాం లోడింగ్ కోసం అక్కడ నుండి. ఈ 50 కిలోమీటర్లలో ఇక లాస్ట్కి ఇటు దాకా వచ్చేసరికి నిమ్మలంగా గుడ్డోడు వస్తూనే ఉన్నాడు కళ్ళకు. అందుకని ఇంత తిని కాసేపు పండుకుంటే ఇక నేను. గుమ్మగుమ్మలాడే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మా బామ్మర్ది గాడు యుద్ధానికి సిద్ధమైండు. అసలు వాడు సగం ఉడకగానే తింటా అంటాడు. నేనే కాసేపు ఆపినట్లా. సో సాల్ట్ పక్కన పెట్టుకున్నాం, తక్కువ వేసుకున్నాం. వేసుకో ఇక అన్నం వేసుకో, కూర వేసుకో, సంపుడు దంప. ఇక బా సంబరం మీద ఉన్నావు గారా. కంపెనీ లోపలికి అయితే వచ్చేసాం. అక్కడ మెయిన్ ఎంట్రన్స్లో మా బామ్మర్ది గారు దిగిండు ఇక ఎంట్రీ చేయించడానికి. ఇక్కడ పార్కింగ్లో పెట్టుకో అని అయితే చెప్పారనమాట. ఇక్కడ పార్కింగ్ చూసుకున్నట్లయితే అటు సైడ్ ఒక తమిళనాడు బండి ఉంది, అదే పార్కింగ్. కాకపోతే ఇక్కడ మనోడు
బండి అయితే అడ్డం పెట్టాడు, దీని వెనక పెట్టేద్దాం. వాళ్ళు పిలిచినప్పుడు పోయి లోడింగ్ అయితే చేసుకోవచ్చు. బండ్లు అయితే ఉన్నాయి, లోడింగ్ కోసం వచ్చిన బండ్లు చాలానే. చికెన్ తిని ఒక్కటే బేగులు మంచిగా వస్తానే, గట్టిగా తింది అయితే. సో అటు సైడ్ ఉందన్నమాట పార్కింగ్. ఇక మనం ఎంటర్ చేసిన దాన్ని బట్టి, మన లోడు మాల్ను బట్టి, మనం పోయే ఏరియాని బట్టి మన బండి పిలిచి లోడింగ్ అయితే చేస్తారనమాట. సో అది మ్యాటరు. లోడింగ్ ఎట్లా చేస్తారు ఏంటి అనేది కూడా వీలైతే చూపిస్తా, ఎందుకంటే ఇది పెద్ద ఇండస్ట్రీ కదా. వీడియో తీయడం ఒక్కోసారి అబ్జెక్షన్ అయితే చేస్తారు. మ్యాక్సిమం అయితే ట్రై చేసి వీడియో తీసే అందుకైతే చూద్దాం. ఈ కంపెనీలో ఏమో రూల్స్ ఉన్నాయి. వాటర్ క్యాన్ కూడా పట్టుకురావద్దట లోపలికి, ఒక 2 బాటిల్ నింపుకొని లోపల పెట్టుకో అని చెప్పేసి అన్నాడు. నేనేం చేసినా చిన్నగా మన కూల్ క్యాన్ ఉంది కదా, ఆ కూల్ క్యాన్ దీన్ని లోపల సీట్ కింద అయితే పెట్టినా, లేకపోతే మనకు వీలు కాదు కదా. సో ఫుల్ ట్యాంక్ బండి ఫుల్ వెయిట్ అంటే ఎంటీ వచ్చేసి 11,700 అయితే వచ్చింది. 25 టన్నులు బరాబర్ పడితే మనకు కరెక్ట్ పాసింగ్ అనమాట. 5% టోల్ రేంజ్ తోటి కలుపుకొని. లోపల కనిపిస్తున్నాయి కదా రాడ్స్, అవే అన్నమాట లోడింగ్. మనకి 18 mm ప్లస్ 30 mm. పక్కన బండ్లు లోడింగ్ అయితే అయిపోయి ఉన్నాయి. తమిళనాడు బండి అన్నీ. 9వ నెంబర్ గేట్కు జానా. లోపల స్పీడ్ 20 అన్నాడు, నేను 10 పోతాను. అట్ట కూడా తిరుగుతున్నారు. నేను 20 చెప్తాను, 10 ఎందుకు పోతాను మరి. ఇది 7, ముంగట 8, దాని తర్వాత 9. ఇట్లా మనం కూడా లోపలికి రివర్స్ పెట్టాలి. రివర్స్ పెట్టి మన పేపర్స్ ఇచ్చేస్తే మనకు లోడింగ్ ఎన్ని కావాలనేది వాళ్ళు చూసుకొని అయితే వేస్తారు. లోడింగ్ పాయింట్లోకి అయితే వచ్చేసి పాయింట్లోనైతే పెట్టాము. వాళ్ళైతే ఇప్పుడు టైం వచ్చేసి 8:50 అవుతా ఉంది. ఇంకా కాసేపు అయితే 9:30 to 10:30 బ్రేక్ అన్నమాట. షిఫ్ట్ చేంజ్ అవుతారు. నాకు తెలిసి ఆఫ్టర్ 10:30 మన లోడింగ్ స్టార్ట్ చేస్తారని అయితే అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ పెడితే వాళ్ళే వచ్చి పిలుస్తారు, వెళ్ళి బండిలో కూర్చోండి అని చెప్పేసి అయితే. ఇక్కడ కిటికీ ఉందిగా, లోపల కూర్చున్నాడుగా ఒక ఆయన అయితే చెప్పడం అయితే జరిగింది. 10:30 తర్వాతనే అవుతుంది కావచ్చు. ఏం లేదు, స్టార్ట్ చేస్తే ఒక 30 minutesలో మనకు లోడ్ అయితే ఫుల్ కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే ఇంతకుముందు నేను హిందూపూర్ వెళ్ళినప్పుడు అయితే చూసే ఉంటారు లోడింగ్ ఎట్లా చేస్తారు అనేది. పైన మొత్తం మనకు హైడ్రాలిక్ జాక్స్ ఉంటాయి అండ్ పైన సిస్టమ్ అయితే ఉంటుంది అన్నమాట, లోడింగ్ చేసే సిస్టము. సో దాంతో మనకు లోడింగ్ అయితే చేస్తారు. ఒకసారి లోడింగ్ చేసేటప్పుడు కూడా చూద్దాం, వీడియో తీసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది వచ్చేసి లోడింగ్ పాయింట్. ఇక్కడ మొత్తం ప్యాకింగ్ అయితే చేసేసి ఉన్నాయి రా మెటీరియల్. ఈ రా మెటీరియల్ మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి అక్కడ నుండి ఏదన్నా ఐటమ్స్ ఏమన్నా తయారైతే కావచ్చు. మనకు లోడ్ అయ్యేది వచ్చేసి 18 mm ఒకటి అండ్ 30 mm అయితే ఇంకొక రాడ్స్. మొత్తం ఒక 20 బండిల్స్ మొత్తం ఈ విధంగా తార్పల్లో ప్యాకింగ్ అయితే చేయబడి అయితే ఉన్నాయి అన్నమాట. మనకు హైడ్రాలిక్ ఆర్మ్ అయితే ఉంటుంది, దాంతోపాటు మనకు లిఫ్ట్ చేసేసి బండిలో లోడ్ అయితే చేస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ముందు పైన ఎల్లో బార్ అయితే ఉంది కదా, దానికి ఒక లిఫ్ట్ చేసే కేబుల్ అయితే ఉంది. దాంతోపాటు ఇట్లా ఒక్కొక్క బండిల్ అయితే లిఫ్టింగ్ అయితే చేస్తూ ఉంటారు. మనకు లోడింగ్ కూడా దీంతో చేస్తూ ఉంటారు అన్నమాట. ఈ విధంగా లిఫ్ట్ చేసి తీసుకొచ్చి మన ట్రక్లో అయితే పెడతారు. ఈ లోడ్ మనం డ్రైవ్ చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఓవర్గా సడన్ బ్రేక్స్ కొడితే మనకు ముందుకు వచ్చేసి క్యాబిన్ని క్రష్ చేసే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడైనా మన ఐరన్ బార్స్ కానీ పైపులు కానీ లోడ్ వేసినప్పుడు బాడీలో కొంచెం గ్యాప్ వదిలిపెట్టి అయితే వేస్తారు. ఎందుకంటే ఎక్కడనో ఒక్కసారి సడన్ బ్రేక్ కొట్టినా కొంచెం జరుపుకుంటానే అయితే బార్స్ అయితే ముందడికి వస్తూ ఉంటాయి. ఎక్కువ శాతం అయితే మనం ముందే తొందరపడి ఏదైనా వెహికల్ అడ్డం ఉంటే కొంచెం ముందే బ్రేక్ కొట్టుకోవడానికి అయితే చూడాలన్నమాట. 10ంటికి లోడ్ అవుతుంది అని అయితే చెప్పిర్రు ఫస్ట్ వచ్చి. కాసేపు అయినాక మళ్ళీ 10:30కి అని చెప్పిర్రు. కాసేపు అయినాక 11 అన్నారు. ఇట్లా ఇక టైం పోతూనే ఉన్నది. పండుకొని ఇస్తలేరు, కూర్చొని ఇస్తలేరు. అదే లోడ్ అవుతుందా కాదా అని అడిగితే లోడ్ అయిపోతుంది, ఇవాళ ఏ టైం అయినా అయిపోతుంది, మేము మొత్తం కౌంట్ చేసుకుంటాను, ఎక్కడికి ఎక్కడ సెట్ చేసుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉన్నారు. కనీసం మాకు ఈ టైంకి అయితే అని కరెక్ట్ చెప్పినా కూడా మంచిగా నిద్ర తీసేటోళ్ళం. కాకపోతే నిద్ర కూడా మోనిస్తలేరు మమ్మల్ని అయితే. మొత్తానికి అటు చేసి రాత్రి 2:30కి అయితే లోడింగ్ అయితే కంప్లీట్ అయితే చేశారు. మనకు ఇంతకుముందు చెప్పాను కదా, ఆ బార్స్ బండిల్స్ను లిఫ్ట్ చేసే క్రేన్ అది ఉంటుందని చెప్పేసి, ఆ కేబుల్కే మనకు వెయింగ్ మిషన్ అయితే ఉంటుంది. ఆ వెయింగ్ మిషన్లో మనకు ఒక్కొక్క బండిల్ ఎంత వెయిట్ ఉందని చెప్పేసి అయితే వస్తూ ఉంటుంది.
అదంతా క్యాలిక్యులేట్ చేసేసుకొని మనకు ఎంత వెయిట్ కావాలో అంతవరకు అయితే వేస్తారనమాట. మనకు ప్రస్తుతానికి వచ్చేసి 24 టన్నుల 820 కేజీలు అయితే మనకు బండిలో వెయిట్ అయితే పడింది. అండ్ మననైతే అడిగారనమాట ఇంకేమైనా ఎక్స్ట్రా వేసుకుంటావా అని చెప్పేసి. ఎందుకంటే మనం 25 టన్నుల కానీ పెట్టాం కదా. ఇప్పుడు మనం ఒక్క బండిలు ఎక్స్ట్రా వేసుకున్నా కూడా ఆల్మోస్ట్ 1.5 టన్నుల నుండి 2 టన్నుల వరకు అయితే వెయిట్ అయితే పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అట్లా అని చెప్పేసి ఏం వదిలే అక్కడికి ఫైనల్ చేయించేసి అని చెప్పేసి అయితే చేయించాను అనమాట. ఎందుకంటే మళ్ళీ ఇంకొక బండిలు వేసినా కూడా వెయిట్ అయితే ఎక్కువైపోద్ది. ఇక బార్డర్ వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది. 1 టన్ను ఎక్కువ ఉన్న 40,000 ఫైన్ అయితే బార్డర్ వాళ్ళు వేస్తూ ఉంటారు. కాబట్టి నేనైతే ఇంకో బార్ వేసే ప్రయత్నం అయితే చేయలేదు. మొత్తానికి లోడ్ అయితే అయిపోయింది. మిగతా ముచ్చట్లు రేపైతే మాట్లాడుకుందాం. ఇప్పటివరకు వీడియో చూసారంటే వీడియో మీకు నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటేనే మనం చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్, జై డ్రైవర్. థ్యాంక్ యూ.